హాయ్ ఫ్రెండ్స్, ఎలాగొన్నారు? చూడండి, కొబ్బరి చెట్టు 10 సంవత్సరాల కొబ్బరి చెట్టు ఎంత డేంజర్, ఎంత ఇది అయిపోయింది చూడండి. 10 సంవత్సరాలు అయింది కొబ్బరి చెట్టు. పీక వాలిందే మనకు తెలియకుండా ఉంది. అలాంటివి లోపల వెళ్ళి కొరికేస్తాయి అన్నమాట. మనం తెలియదు కొబ్బరి చెట్టు ఇది మనకు తెలియకుండా ఉంది. ఇది 10 సంవత్సరాలదండి. కింద కొరికింది, అది క్లియర్ అయింది. మళ్ళీ మధ్యలో చూడండి ఇన్ని కాయలతో మీద పీక వాలిపోయింది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక రైతు ఒక కొబ్బరి చెట్టు 10 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి అలాగే కాయలు కాసే టైంలో ఇలాగ వచ్చి పోతే రైతు అనడం చాలా కష్టం, చాలా బాధ అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత పెద్ద చెట్టు. ఇదే మొదటి కాపు. పీకలా పోయింది, లోపల కొరికి ఏ కమ్మ వాలినా, ఎక్కడ బంకలాగా వచ్చినా కూడా, ఎక్కడ చెట్టు కన్నలాగా ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా నీట్గా మొక్కలు తయారు చేసుకోవాలి. చూడండి ఇలాగ మధ్యలో కొరికేసినాయి. మన కిందకి మంచిగా ఉన్నాయి, కాయలు మంచిగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ పీక మాత్రం పోయింది. ఓకే ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా చూడండి. అలాగే ప్రతి రైతు కూడా, ప్రతి ఒక్కరు కూడా మొక్కలు చాలా నీట్గా చేసుకోవాలి. ఆ చెప్పురేకలు తీయడమని ఇవన్నీ వచ్చేవి ఎక్కువ ఇచ్చేయకూడదు. ఓకేనా? ఉండకూడదు చెట్టుకి ఎక్కువ. ఇప్పుడు ఎలాగుందంటే పట్టు కట్టినట్టుగా అయిపోయింది చెట్టు. ఆ పీక వాలడం ఏంటంటే పట్టు కట్టినట్టుగా అయిపోయింది చెట్టు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత పెద్ద చెట్టు. చాలా బాధ అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. ఓకే, బాయ్.